ఓకే. అంటే గురుగారు ఇప్పుడు మేషం నుంచి మొదలుకొని తుల వరకు అందరికీ సంవత్సర ద్వితీయార్థం బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం. మరి వృశ్చిక రాశి వారి స్థితిలో కూడా అలానే ఉండే అవకాశం ఉంటుందా? ఇక వృశ్చిక రాశిలో వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదము, ఇక అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీరికి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య ఏదో వారు చెప్పింది వీరు వినరు, వీరు చెప్పింది వారు వినరు, మళ్ళీ ఇద్దరు మచ్చిగ్గా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో ఇల్లు కట్టుకోవాలా అంటుంది, వద్దు అంటారు. లేక ఒకరు వద్దు అంటే ఒకరు ఎస్ అంటారు, ఒక ఎస్ అంటే నో అంటారు. కనుక ఇలాంటి వాదోపవాదాల వలనే సంవత్సరం అంతా తెల్లారిపోతుంది. కనుక ముఖ్యంగా మరొకటి ఏంటంటే, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేక గ్రహ సంచారాల వలన వ్యతిరేకతలు వస్తున్నాయి. కానీ నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఒక పెట్టింది పేరు, శుభగ్రహాల యొక్క హవా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ప్రారంభం నుంచి మాత్రం వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలంతా ఎలా ఉంటాయంటే 25%తో స్టార్ట్ అవుతాయి. చాలా తక్కువ. బాగా అధికంగా చూసుకుంటే 41, 42% కంటే ఎక్కువ ఉండదు. కానీ ఎక్కడైనా సరే లబ్ధిని సంపాదించాలంటే వృశ్చిక రాశి జాతకులకు ఏంటంటే, వారు మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనసును కంట్రోల్లో ఉంచుకుంటారో లాభం విపరీతంగా వస్తుంది. మనసును ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటారో దానివలన ధనస్థానంలో తెలియకుండా అత్తమామల ద్వారా కావచ్చు, లేకపోతే మరొకరి ద్వారా కావచ్చు, లేక తెలియకుండానే భర్త తనకు ఒక గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఆ గిఫ్ట్ చిన్నగా గిఫ్ట్ కాదు, భారీ గిఫ్ట్ కావచ్చు. ఏదైనా సరే వీరు మనసుని కంట్రోల్లో ఉంచుకుంటే వారి ఫలితాలు మాత్రం 50% దాటిపోతాయి. అయితే సంవత్సరం అంతా కొంత శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వృద్ధులుగా ఉన్నటువంటి స్త్రీలు మాత్రం కొన్ని నిర్ణయాలు అంటూ తీసుకుంటూ వైద్యులు ఇచ్చిన నిర్ణయాలకి పెద్దపీట వేస్తూ ఉండాలి. మొత్తం మీద టోటల్గా చెప్పాలంటే మనసుని కంట్రోల్లో కనుక ఉంచుకుంటే వృశ్చిక రాశి వారికి మేలైనటువంటి లబ్ధితో పాటు పరపతి కూడా లభిస్తుంది. దాంతోపాటు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి వారి హవా కొనసాగించడానికి కూడా అవకాశం వస్తుంది మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే.